నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. అబద్ధాన్ని అసూగా మాట్లాడుకుంటూ లేకపోతే ఊహాజనిత ప్రపంచంలో బ్రతుకుతానంటే ఎవడిష్టం వాడిది. నేను చాలాసార్లు చెప్పా, హోదా గురించి చెప్పి ఆ రోజు నుండి నేను చెప్తానే ఉన్నా, విభజన రోజు నుండి చెప్తానే ఉన్నా. హోదా ఆంధ్రాకి రాదు, రావాలి అంటే 2/3 మెజార్టీతో పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిందే. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల రీత్యా మనం ఒక సముద్ర ఏమంటారు ఎడారి ప్రాంతమో అటవీ ప్రాంతమో అట్లాంటిది కాదు. హోదా అనేటువంటిది అట్లాంటి ప్రాంతాలకు ఇచ్చేందుకు కేంద్రం దగ్గర అధికారం ఉంది, నేరుగా జీవో ద్వారా ఇచ్చేయచ్చు. కానీ అట్లాంటిది కాదు ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ కొన్ని చోట్ల అడవులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని చోట్ల డ్రై ఏరియా ఉన్నాయంటే కుదరదు. ఓవరాల్ స్టేట్ మెజారిటీ ల్యాండ్ 80 to 90% అట్లుందన్నప్పుడు ఇస్తారు. ఇప్పుడు హిమాలయ పర్వతాలలో ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటికి వేరే ఉపాధి ఏమి ఉండదు కాబట్టి అక్కడ ఎవడన్నా ఇండస్ట్రీ పెట్టుకునేటట్టయితే సబ్సిడీలు ఇస్తారు. అందుకోసం అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి హోదా ఇస్తే దేశం మొత్తం వ్యతిరేకిస్తుందనడానికి సాక్ష్యం నేను చాలాసార్లు మొత్తుకున్నా, వివరంగా కూడా చెప్పా. అంటే దానికి ఆంధ్ర ద్రోహి కాదు, నిజం మాట్లాడుకోవాలి. ఆంధ్ర బాగుపడాలని కోరుకుంటే నిజం మీదన ప్రయాణించాలి, కానీ అబద్ధాల సుడిగుండంలో ప్రయాణించకూడదు. అసలు పాయింట్ ఏంటి, పక్కనున్న తెలంగాణ మాకు హోదా కావాలి, తమిళనాడు అడిగింది, కర్ణాటక అడిగింది, మహారాష్ట్ర అడిగింది. హోదా వద్దని ఎవడు చెప్పట్లా, ఆంధ్రాకి ఇవ్వండి కానీ మాకు కూడా ఇవ్వండి అన్న. చంద్రబాబు గారి టైంలో పార్లమెంట్లో జరిగింది కదా చర్చ జరిగినప్పుడు ఏమన్నారు, ప్రతి ఒక్కడు బీహార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రాకి విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఇవ్వండి, మాకు కూడా ఇవ్వండి అన్నారు. అందరికీ హోదా ఇస్తే ఇంకెందుకు? హోదా అన్నటువంటిది ఏంటి, 3వ వంతు నిధులు తీసేసి హోదా ఉన్న రాష్ట్రాలకు ఇవ్వాలి. అందుకని అసలు ఆ హోదా అన్న పాయింటే తీసి పడేసి ఈ ఫండింగ్ని మొత్తాన్ని కలిపి 42 షేర్, ఇంతకుముందు 32% ఇచ్చేవాళ్ళు రాష్ట్రాలకి, ఇప్పుడు 42% షేర్ ఇవ్వడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ హోదా అనే కాన్సెప్ట్ పక్కకి వెళ్ళిపోయింది. అయితే పరిశ్రమలకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఆల్రెడీ మనకు అప్పుడు 30+10+10 ఇచ్చారు. అది మధ్య మార్గ పరిష్కారం. ప్యాకేజీ ఇస్తామన్నారు, అది మధ్య మార్గ పరిష్కారం. ఇక దాన్నే పట్టుకుని సాగదీసుకుని నిన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడాడు, కానీ 2019 ఎలక్షన్లో అది ప్రచారంలోకి వెళ్ళలేదే అతను. అంతకుముందు ఉపన్యాసం ఇచ్చాడు, వాళ్ళ నవరత్నాలు అదేమన్నా హామీ ఉందా? తెలుగుదేశం పార్టీ అదే పాయింట్ మీద వెళ్ళింది. ఇప్పుడు మరి చంద్రబాబు గారు బీజేపీతో మళ్ళీ పొత్తుకు రెడీ అంటున్నారు. హోదా ఏమన్నా ఇస్తానంటే పొత్తుకెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు 2020లో బీజేపీతో పొత్తుకెళ్ళారు, మరి హోదా ఇస్తానంటే పొత్తుకెళ్ళారా? లేదని ఇప్పటికీ నిర్మోహమాటంగా చెప్తోంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే, కేంద్రంలో శక్తి లేనటువంటి ప్రభుత్వం వస్తే, మన మీద ఆధారపడే ప్రభుత్వం వస్తే అప్పుడు హోదా సాధ్యం తప్పించి సాధ్యం కాదన్నట్టు. నిజాన్ని మాట్లాడుకోవాలి కదా. ఇందులో జగన్కి జ్ఞానోదయం ఏంటంటే జగన్కి ముందే తెలుసు, ఆ మొక్క చెప్తూనే ఉన్నాడు అతను వచ్చినప్పటి నుంచి కూడా. 25కి 25 ఇక్కడ వచ్చే టైంకి అక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వం వచ్చేసింది వరుసగా. సమస్య ఏంటి అంటే హోదా గురించి ఎంతగా రెచ్చగొడదాం అనుకున్నా ప్రజల్ని అంటే చెడగొట్టడానికి సులభం, కానీ నిజాలు చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయకపోతే అబద్ధాల లోకంలో విహరింపజేస్తా భవిష్యత్తులో కూడా ప్రాంతీయ పార్టీలను కాపాడేందుకోసం చేసేటటువంటి మీడియా ఎత్తుగడ తప్పించి మరేం లేదు.